జై శ్రీమన్నారాయణ. నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా, నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా. మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను, మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను, కూక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను. మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను, కూక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను. ముద్దుల మహారాజ నిన్ను చూడగా, దండైన నీ హుండెలో వేయగా, ముద్దుల మహారాజ నిన్ను చూడగా, దండైన నీ హుండెలో వేయగా, నిలువ నీరే నన్ను గడియైన నీ ముందు, నిలువ నీరే నన్ను గడియైన నీ ముందు, మొక్క నీరే కాసేసి నీకు, నిలువ నీరే నన్ను గడియైన నీ ముందు, మొక్క నీరే కాసేసి నీకు. పాదాలు కడగంగ దాచిన కన్నీరు నేల పాలై ఇంకిపోక ముందే, నేల పాలై ఇంకిపోక ముందే, నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా, నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా. ఎదలోని సొదలేవి చెప్పనే లేదు, ఎదలోని సొదలేవి చెప్పనే లేదు, కుశలమైన నిన్ను అడగనే లేదు, ఎదలోని సొదలేవి చెప్పనే లేదు, కుశలమైన నిన్ను అడుగనే లేదు. ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో, ఏ పాట పాడమని అడగబోయితివో, ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో, ఏ పాట పాడమని అడగబోయితివో, తలచుకుంటే నాకు గుబులాయ సామి, తలచుకుంటే నాకు గుబులాయ సామి, విడచిపోవాలంటే దిగులాయ సామి, తలచుకుంటే నాకు గుబులాయ సామి, విడచిపోవాలంటే దిగులాయ సామి. ఎదనొచ్చి నిట్టూర్పు పొగలొచ్చే సామి, ఎదనొచ్చి నిట్టూర్పు పొగలొచ్చే సామి. నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా, నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ లాస్ట్లో ఈ పాటను మామూలుగా అయితే శోభానాయుడు గారు రాశారు. ఆవిడ ఓన్ ఎక్స్పీరియన్స్తో ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్తే అక్కడ దర్శనంకి ఆవిడని వెళ్ళనివ్వలేదు, చాలా జనాలు ఉన్నారు, సరిగ్గా దర్శనం అవ్వలేదు ఆవిడకి. శోభానాయుడు గారు చాలా బాధపడి, ఆవిడ మనసులో నుంచి వచ్చిన ఆవేదన అన్నమాట ఈ పాట. మీకు మీనింగ్ చూస్తే అర్థమైపోతుంది. మండేటి ఎండల్లో అయినా కష్టపడి కొండెక్కి వచ్చాను, నా కోక కంగున కాసొకటి తెచ్చాను, కానీ
చూడనివ్వలేదు, దండైన హుండీలో కూడా వేయనివ్వలేదు. నిన్ను చూస్తుండగానే నీ హుండీలో వేసే ఛాన్స్ కూడా రాలేదు. ఒక గడి అయినా నీ ముందు నన్ను ఉంచరు. అసలు అది చాలా మొక్కడానికి కూడా టైం లేనట్టుగా తోసేస్తారు. అందుకని ఏడుపు వచ్చింది. అది ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలి అనేది ఈ పాటలో ఎక్స్ప్రెషన్ చేసి ఆవిడ చూపించారనమాట. ఆవిడ పాటలు చాలా బాగుంటాయి. మనసే మందిరము నీకు గోవింద స్వాగతం, ఆ పాట కూడా ఆవిడ రాసిందే. ఇది కూడా ఆవిడే రాశారు. ఈ పాటలో లాస్ట్లో నీవేరా నాదరికి నేను రాను నీ పురి అన్నట్టు ఉంటుంది, ఒక 2 లైన్స్. కాకపోతే ఏంటంటే స్వామివారి దగ్గరికి నేను రాను అని మనం ఎలా చెప్పగలము, అందుకని ఆ 2 లైన్లు మనం అయితే కట్ చేయడం జరిగింది. ఈ పాటలోని అర్థం అయితే అందరికీ అర్థమైందని, మీనింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ చరణంలో కూడా అసలు ఎదలోని మన మనసులోని మాటలేవి అసలు నీకు చెప్పనే లేదు, నువ్వు ఎలా ఉన్నావని కూడా అడగనే లేదు, అసలు నువ్వు నాతో ఎన్ని ఊసులు చెప్పబోయితువో, నన్ను ఏ పాట పాడమని అడగాలని అనుకున్నావో, అసలు అవన్నీ చూస్తే నాకు చాలా గుబులుగా ఉంది, నేను వదిలి వెళ్ళలేను, నీ దర్శనం సరిగ్గా అవ్వలేదు అని ఆవిడ బాధపడుతూ ఒరిజినల్గా ఆవిడ మనసులోంచి వచ్చిన బాధను ఈ పాటలో ఎక్స్ప్రెస్ చేసి రాశారు. కాబట్టి ఈ పాట అంత అందంగా చాలామంది నేర్చుకున్నారు. చాలా హిట్ అయింది ఈ పాట. నా ఛానల్ కనుక మీకు నచ్చితే, ఈ పాటలన్నీ మీకు యూజ్ అయినట్టయితే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఆశీస్సులు అయితే మాకు అందేలా చూడండి. ఈ గ్రూప్లో మన సబ్స్క్రైబర్స్లో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. కంపల్సరీగా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ మీ ఆశీస్సులు మాకు కావాలి. జై శ్రీమన్నారాయణ.